హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ద జిస్ట్ ఆఫ్ హిందూ ఎడిటోరియల్స్ ప్రారంభిద్దాం. సో ఇందులో మనకి 3 ఆర్టికల్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఫస్ట్ది పేజ్ నెంబర్ 6లో ఉన్నది. ఇది మీకు జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో భాగంగా మీరు నేర్చుకోవచ్చు. దానికి ఉపయోగపడుతుంది. ఏ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఫర్ ద ఫ్యూచర్. ఎపిడమిక్స్, పాండమిక్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఆస్పెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ నెరేటివ్ దట్ ఇండియా కెన్ స్టియర్. సో ఇది కూడా మీకు జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ కింద మీరు నేర్చుకోవచ్చు. ఇది మీరు ఎకానమీలో కూడా క్లైమేట్ చేంజ్ అనేది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ నో, జియోగ్రఫీలో, ఎకానమీలో అండ్ స్పెసిఫిక్గా ఎన్వైరన్మెంట్ అగైన్ జిఎస్ పేపర్ 3 కింద మీకు ఇది వస్తుంది. అండ్ థర్డ్ ఆర్టికల్ వచ్చేసి మీకు జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ కింద వస్తుంది. ఆ సిలబస్ ప్రకారం మీకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది మీకు యూస్ఫుల్. సో ఇట్ టాక్స్ అబౌట్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఏంటి కథ అనేది ఇక్కడ చూస్తాం. సో వీటిని చూసే ముందు లెట్ మీ టెల్ యూ అగైన్ దట్ వీఆర్ స్టార్టింగ్ new batches from 1st October for UPSC and 4 optionals: public administration, anthropology, sociology and PSIR. You can also see the fee details here, among the lowest in the country and something that come with the EMI 5,000 per month EMI option kuda undi, and all the courses have lifetime validity. Right, September 30th tarvata fees revision untundi. సో ఫీజెస్ కొంచెం పెరుగుతున్నాయి, అందుకని జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ట్రై టు డూ ఇట్ బిఫోర్ 30th September. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ దిస్ నెంబర్ అండ్ దెన్ మేక్ ఏ స్మార్ట్ డెసిషన్. సో ఫస్ట్ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మీకు యాజ్ ఐ టోల్డ్ యూ జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఆ పరిధిలోకి వస్తుంది. లెట్ us try to understand what the author is trying to tell us. He is talking about a disease surveillance system for the future. Disease surveillance అంటే అర్థం ఏంటి? ఒక డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం, టెస్ట్ చేయడం, దాని మూలం ఎక్కడుందో తెలుసుకోగలడం, రికార్డ్ చేయడం, ఆ డేటాను ఉపయోగించి ఫ్యూచర్కి ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్ ఇన్సైట్స్ని ఉపయోగించి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం, ఇదంతా కూడా డిసీజ్ సర్వేలెన్స్ సిస్టంలో మీకు భాగంగా వస్తుంది. ఈరోజు మనం చూస్తుంటే డిసీజ్లు, అవుట్ బ్రేక్స్, పాండమిక్స్, ఎపిడమిక్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. సో దే ఆర్ రియాలిటీస్. అందుకని వీ నీడ్ టు హ్యావ్ ఎ వెల్ ఫంక్షనింగ్ సిస్టమ్ విచ్ కెన్ హెల్ప్ రెడ్యూస్ దేర్ ఇంపాక్ట్. వాటి యొక్క ఇంపాక్ట్ని తగ్గించే ఒక వెల్ ఫంక్షనింగ్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉండాలి. ఉంటేనే మనం దాని యొక్క ఇంపాక్ట్ నుంచి బయటపడగలుగుతాము అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్. అయితే దీంట్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని ఒకసారి తీసుకుందాం. మొత్తం అవసరం లేదు, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం తీసుకుంటే ఇఫ్ యూ సీ దిస్, ఈ పర్టికులర్ 2 పారాగ్రాఫ్స్ మీరు తీసుకుంటే ఎపిడమియాలజీ దాని గురించి రాశారు. ఎపిడమియాలజీ ఈ స్టడీ ఆఫ్ డిసీజెస్, స్టడీ ఆఫ్ ఇన్సిడెంట్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ పాసిబుల్ ప్రివెన్షన్ ఆర్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్. డిసీజెస్ అనేవి ఎలా వస్తాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, లేదా ఎలా స్ప్రెడ్ అవుతాయి, వాటిని ఎలా ఆపగలుగుతాం, ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనే ఆస్పెక్ట్స్ని స్టడీ చేసేదే ఎపిడమియాలజీ. ఆ స్టడీ చేసే వ్యక్తి ఎపిడమియాలజిస్ట్. సో ఎపిడమియాలజిస్ట్ ఒక వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుందో ఐడెంటిఫై చేస్తాడు, దాని మూలం ఎక్కడో కనుక్కుంటాడు, అది ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది, ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అనే ఆస్పెక్ట్స్ పైన అతను స్టడీ చేసిన ఎక్స్పర్ట్ అనమాట. దీనికి సంబంధించిన స్టోరీ అంతా ఇప్పుడు మీకు 1854లో మొట్టమొదటిసారి కలరా ఎఫెక్ట్ అయినప్పుడు, లండన్లో ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఫిగర్ అవుట్ చేశారు. ఎలా ఫిగర్ అవుట్ చేశారంటే లండన్లో ఈ మెజారిటీ ఆఫ్ ద ఈ కలరా కేసెస్, డెత్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ స్ట్రీట్ నుంచే వస్తున్నాయి. ఆ స్ట్రీట్కి అంతా ఒక కామన్ వాటర్ పంప్ నుంచి వాటర్ వస్తుంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. సో ఎవరెవరైతే అప్పుడే వాళ్ళకి తెలిసింది కలరా అనేది ఒక వాటర్ బోర్న్ డిసీజ్ మరియు కంటేజియస్ అని చెప్పి ఆయన ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జాన్ స్నో అనే వ్యక్తి ఆయన హైపోథసిస్ చేశారో దానికి స్ట్రెంగ్త్ వచ్చింది. అంటే ఒక వాటర్ పంప్ దగ్గరే అందరూ వెళ్ళడం రావడం, ఆ పర్టికులర్ స్ట్రీట్లోనే ఎక్కువగా ప్రివలెన్స్ ఉండడంతో వాళ్ళు ఫిగర్ అవుట్ చేయగలిగారు ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఇది కంటేజియస్. ఎప్పుడు 1800s చెప్తున్నాం మనం, 1900 2000s కాదు.
తర్వాత మనకి ఇంకొక మెడికల్ డాక్టర్ విలియం ఫర్ అనే వ్యక్తి, ఈయన కూడా ఫిగర్ అవుట్ చేసి మొత్తానికి అక్కడున్న లోకల్ అథారిటీని కన్విన్స్ చేశారు. ఏమని? ఈ హ్యాండిల్ ఆఫ్ ద వాటర్ పంప్ని మీరు రిమూవ్ చేయండి, ఈ వాటర్ పంపే అందరూ ఉపయోగించడం వల్ల డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, మీరు ఆ హ్యాండిల్ రిమూవ్ చేయండి అని చెప్పి ఆయన కన్విన్స్ చేస్తే వాళ్ళు ఇష్టం లేకుండానే చేశారు. అప్పుడు ఆ ఇష్టం లేకుండా చేసరికి కలరా అవుట్బ్రేక్ చూడండి కొన్ని వారాల్లోనే కంట్రోల్ అయింది. మీకు అర్థమైందా? ఎంత చిన్న ఆస్పెక్ట్ అదే. దీనికి మూలం ఏంటి, ఎక్కడి నుంచి ఇదంతా స్ప్రెడ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయగలిగితే ఇమీడియట్ గా కంట్రోల్ అయిపోయింది. ఈ రకంగా ఒక కొత్త ఎరా అనేది స్టార్ట్ అయింది ఎపిడమియాలజీలో. అందుకనే జాన్ స్నో, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఈయన జాన్ స్నోని ఏమంటారు? ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎపిడమియాలజీ. ఆ తర్వాత వచ్చిన ఇంకో డాక్టర్ విలియం ఫర్, ఈయన ఏమంటారంటే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్. సో జాన్ స్నో అండ్ విలియం ఫర్, సో వీళ్ళిద్దరి యొక్క కాంట్రిబ్యూషన్ అది. వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మనం ఇందులో చూడాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే సర్వేలెన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో సర్వేలెన్స్ అనేది ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉంది అంటే ఫస్ట్ మనకి ఇండియాలో 1988లో కలరా అవుట్ బ్రేక్ వచ్చింది. తర్వాత సూరత్లో ప్లేగ్ వ్యాధి అవుట్ బ్రేక్ అయ్యింది. వీటి వల్ల ఏం చేసిందంటే ఇండియా నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్. 1997లో లాంచ్ చేసింది. సర్వేలెన్స్ అంటే అబ్జర్వ్ చేయడం, ఈ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే అవి ఎక్కడ మొదలవుతున్నాయి, ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ప్యాటర్న్ ఏంటి, ఇదంతా ఈ ప్రోగ్రామ్ అప్పుడు ఐడెంటిఫై లాంచ్ చేసింది. కానీ పెద్దగా ఫోకస్ చేయాల. ఇట్ రిమైండ్ రూడిమెంటరీ, అంటే ఎర్లీ స్టేజెస్లో ఉండిపోయింది, డెవలప్ అవ్వాల. కాకపోతే 2004లో మళ్ళీ సార్స్ అవుట్ బ్రేక్ వచ్చిన తర్వాత, సార్స్ మీకు తెలిసి ఉంటుంది, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అవుట్ బ్రేక్. ఇది వచ్చిన తర్వాత ఇండియా ఇంకొక సిస్టమ్ లాంచ్ చేసింది, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ IDSP అని చెప్పి లాంచ్ చేసింది. సో దీంట్లో ఫోకస్ ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ ని ఇంక్రీజ్ చేయడం, దేనికి? డిసీజ్ సర్వేలెన్స్ కోసం. అలాగే ల్యాబొరేటరీ కెపాసిటీ, టెస్టింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు ఒక సిమ్టమ్స్ తో ఒక వ్యక్తి వస్తాడు, ఇమీడియట్ గా టెస్ట్ చేస్తేనే కదా డిసీజ్ ఉందా లేదా తెలుస్తుంది. సో ల్యాబొరేటరీస్ యొక్క కెపాసిటీ అనేది పెంచాలి, వర్క్ ఫోర్స్ కి ట్రైన్ చేయాలి. ప్రతి జిల్లాలో కనీసం ఒక ట్రైన్డ్ ఎపిడమియాలజిస్ట్ ఉండాలి. నార్మల్ డాక్టర్స్ కాదు, ఎపిడమియాలజిస్ట్, సమ్మన్ హూ నోస్ అబౌట్ ద సబ్జెక్ట్, ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే అవగాహన ఉన్న వ్యక్తి ఒకళ్ళు ఉండాలి అని చెప్పి ఈ IDSPని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2004, 2019 ఈ ప్రాంతంలో ఈ 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మనకి అవుట్ బ్రేక్స్ అనేవి మోర్ అండ్ మోర్ అవుట్ బ్రేక్స్ ఆర్ డిసీజ్ డిటెక్టెడ్. మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయం, ప్రతి సంవత్సరం కూడా ఏవో ఒక వ్యాధులు, జబ్బులు, ఈ అవుట్ బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో సర్వీలెన్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల అవి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయలేం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేరళలో ఎందుకు ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయో? ఇట్ డజంట్ మీన్ కేరళ హ్యాస్ మోర్ కేసెస్ దాన్ మహారాష్ట్ర ఆర్ మధ్యప్రదేశ్ ఆర్ ఛత్తీస్గఢ్. కేరళలో డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తుంది. అంటే ఎక్కడ ఎవరికి సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్ గా టెస్టింగ్ చేయడానికి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి ఇమీడియట్ గా డిజిటల్ గా రిపోర్ట్ చేయగలుగుతున్నారు, గవర్నమెంట్ డేటా క్యాప్చర్ చేస్తుంది, బయటికి చెప్తుంది. వేరే ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో సరైన సిస్టమ్స్ లేక కేసెస్ ఉన్నా సరే డిటెక్ట్ చేయట్లేదు, ఐడెంటిఫై చేయట్లేదు. సో అఫీషియల్ రికార్డ్స్ లోకి రావట్లేదు. కేరళది చాలా పక్కాగా జరుగుతుంటే వేరే రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ వెనకబడిన రాష్ట్రాల్లో డేటా అనేది బయటికి రావట్లేదు. రాకపోవడం వల్ల తక్కువ కేసెస్ లాగా కనిపిస్తుంది. బట్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ తీసుకుంటే అక్కడే ఇంకా డేంజరస్ గా ఉంటుంది అనమాట. ఈ ఇండియాలో కూడా 2004, 2019 ప్రతి ఇయర్ కూడా ఇండియా యొక్క డిసీజ్ సర్వేలెన్స్ కెపాసిటీ పెరుగుతూ వచ్చింది. సో ప్రతి సంవత్సరం కూడా ఇంతకు ముందు కంటే బెటర్ గా మనం అవుట్ బ్రేక్స్ డిటెక్ట్ చేయగలుగుతున్నాం, బెటర్ గా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనం బెటర్ గా వెళ్ళగలుగుతున్నాం. ఈ IDSP ఫౌండేషన్ బేస్ చేసుకుని COVID-19 కూడా ఇండియా హ్యాండిల్ చేయగలిగింది, తొందరగా ఎపిడమియాలజిస్ట్ ని డిప్లాయ్ చేయగలిగింది, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ని రెస్పాండ్ అవ్వగలిగేలాగా చేసింది, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయగలిగింది, ర్యాపిడ్ స్కేలప్ ఆఫ్ టెస్టింగ్ కెపాసిటీ కూడా చేయగలిగింది. ఆ సిస్టమే లేకపోయింటే ఇండియా ఏమీ చేయలేకపోయేది. సో అవన్నీ చేయగలిగింది అనమాట. అయితే తర్వాత చూడండి, బాగానే ఉంది. ఈ ఎపిడమియాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇంపార్టెంట్, అలాగే హెల్త్ డేటా రికార్డింగ్ కూడా ఇంపార్టెంట్, అండ్ రిపోర్టింగ్ కూడా. హెల్త్ డేటా రికార్డ్ చేయాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి
ఒక హెల్త్ స్టాటిస్టిక్స్ అనేవి మన దగ్గర ఉండాలి, వాటిని రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే మనం సరిగ్గా ఫంక్షన్ చేయగలుగుతాం. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలా ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టు కేరళ లాంటి స్టేట్లో చాలా బాగున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో సిస్టమ్స్ అనేవి సరిగ్గా లేవు అనమాట. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వెల్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఉంటే మీకు ఎటువంటి డిసీజ్ అయినా సరే ఇమీడియట్ గా ఐడెంటిఫై అయిపోతుంది, వుడ్ బి ఐడెంటిఫైడ్ ఈజీలీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి కేరళ. చూడండి, మన నిపా వైరస్ ఇలా వచ్చిందో లేదో, ఇట్ కుడ్ పిక్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ నిపా వైరస్ ఇన్ ఎర్లీ 2020. ఎంత ఫాస్ట్ గా కనిపెట్టేసింది. రైట్. ఇక మిగిలినవి వేరే వేరే రాష్ట్రాల్లో చూడండి, ఉత్తరప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాల్లో ఈ పెద్ద పెద్ద డిసీజులు కూడా వెంటనే ఐడెంటిఫై చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి ఆ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు. అది ఇక్కడ రాశారు. సో డిఫరెంట్ స్టేట్స్లో వేరియబిలిటీ గురించి ఇందులో రాశారు. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాట్ షుడ్ బి డన్, ఏం చేస్తే ఇది ఇంప్రూవ్ అవుతుంది అనే ఆస్పెక్ట్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ అన్ని రాశారు, ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ రాశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అవసరం, ఏం చేయాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాశారు. చూడండి, ఏ రివ్యూ ఆఫ్ ద ఐడిఎస్పి బై జాయింట్ మానిటరింగ్ మిషన్ ఇన్ 2015 conducted jointly by Ministry of Health and Family Welfare, the Government of India and World Health Organization India. చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఇండియా యూనిట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేశాయి ఐడిఎస్పిని ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలి అని, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ ఏంటో ఒకసారి చూడండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. చూడండి, ఒకటి, ఇంక్రీజ్డ్ ఫైనాన్షియల్ రిసోర్స్ అలొకేషన్, ఫండ్స్ ఎక్కువ అలొకేట్ చేయాలి. ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్, ఎక్కువ మంది డాక్టర్స్ని, డిసీజ్ ఎక్స్పర్ట్స్ని, ఎపిడమియాలజిస్ట్ని అండ్ హూ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ వాళ్ళని అలొకేట్ చేయాలి. ల్యాబొరేటరీస్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. అండ్ జూనోసిస్ అంటే మీకు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ సర్వేలెన్స్. జూనోసిస్ అంటే యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు. ఇప్పుడు నిపా వైరస్, కోవిడ్-19 ఇవన్నీ కూడా జూనోటిక్ డిసీజెస్ అని చెప్పంటారు. ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు అంటే యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చేవి, అలాంటివి అన్నమాట. క్లియర్లీ ఇట్ ఈస్ టైమ్ ఆల్ దీస్ రికమెండేషన్స్ ఆర్ రీలివ్డ్ అండ్ యాక్టెడ్ అపాన్. సో ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన టైం అనేది వచ్చింది. రైట్. ఇంకా ఫర్దర్ రికమెండేషన్స్ ఏం చెప్పారు చూడండి. ఈ పాలసీ మేకర్స్ అందరూ ఇంకా ఏం చేయాలో కూడా ఇక్కడ క్లియర్ గా రాశారు. ఫాలోయింగ్ షుడ్ బి కన్సిడర్డ్ బై హెల్త్ పాలసీ మేకర్స్. ఏం చెప్పారు? ఒకటి, ఫస్ట్, గవర్నమెంట్ రిసోర్సెస్ అలొకేటెడ్ టు ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ రిసోర్సెస్, హెల్త్ సర్వీసెస్ అండ్ డిసీజ్ సర్వేలెన్స్ నీడ్ టు బి ఇంక్రీస్డ్. ఆల్రెడీ చెప్పిన మాటే, గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ అనేది పెంచాలి. ఎవరు? యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా. రెండవది, వర్క్ ఫోర్స్ పెంచాలి. ఆల్రెడీ చెప్పిన పాయింట్లే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు చెప్పిన పాయింట్స్ మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళందరికీ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. చూడండి, రీట్రైన్డ్ అని రాశారు. దే నీడ్ టు బి రీట్రైన్డ్ ఆన్ డిసీజ్ సర్వేలెన్స్. ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనే విషయంలో కూడా వాళ్ళకి, అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఎటువంటి వ్యాధి అయ్యి ఉండొచ్చు, దాన్ని ఎలా మీరు రీసెర్చ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా డిగ్ చేయాలి అనే విషయాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ సర్వేలెన్స్ స్టాఫ్ వేకెన్సీస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఫిల్ చేసేయాలి. ల్యాబొరేటరీ కెపాసిటీ అనేది పెంచాలి. రైట్. ఇప్పుడు కోవిడ్-19 కోసం మనం బిల్డ్ చేసిన ల్యాబొరేటరీ కెపాసిటీని కూడా ఉపయోగించుకోవాలి. సడన్ గా ల్యాబ్స్ ఎలా తీసుకొచ్చాం, వాటన్నిటిని కూడా రీపర్పస్ చేసి కోవిడ్-19 కోసమే కాకుండా వేరియస్ అదర్ డిసీజెస్ కోసం వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకా ఏం చెప్పారు చూడండి, అదర్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. కోవిడ్-19 కోసం మనం బిల్డ్ చేసాం, వీటిని మిగిలిన వాటికి కూడా ఉపయోగించుకోవాలి. అండ్ దిస్ షుడ్ బి లింక్ టు క్రియేట్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ శాంపుల్స్ కలెక్టెడ్ ఆర్ క్విక్లీ ట్రాన్స్పోర్టెడ్ అండ్ టెస్టెడ్ అండ్ రిపోర్ట్స్ ఆర్ అవైలబుల్ రియల్ టైమ్. శాంపుల్స్ కలెక్ట్ చేయడం ఒకటే కాదు, ఇమీడియట్ గా టెస్ట్ కండక్ట్ చేసి రిజల్ట్స్ అన్ని రియల్ టైంలో ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలాంటి సిస్టమ్ని మనం క్రియేట్ చేయాలి. మూడవది, ఫోర్త్ది వచ్చేసి చెప్పాను, జూనోటిక్ డిసీజెస్ బాగా పెరుగుతున్నాయి. నిపా వైరస్ కావచ్చు, ఏవియన్ ఫ్లూ కావచ్చు, ఈ స్క్రబ్ టైఫస్ కావచ్చు, ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? వీఆర్ ఇంటర్ కనెక్టెడ్. హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ కూడా ఇంటర్ కనెక్ట్ అయిపోయింది. హ్యూమన్స్ వేరు, యానిమల్స్ వేరు అని చెప్పి మనం చూడకూడదు, ఇంటర్ కనెక్ట్ అయిపోయాయి. సో యానిమల్స్ కి జబ్బులు వచ్చినా వాటి నుంచి హ్యూమన్స్ కి వచ్చేస్తున్నాయి, బికాస్ వీఆర్ ఇన్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. అందుకనే ఇక్కడ రాశారు వన్ హెల్త్ అప్రోచ్. దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ వన్ హెల్త్ అప్రోచ్. వన్ హెల్త్ అప్రోచ్ అంటే అర్థం ఏంటంటే, మనం ఏ పాలసీ తీసుకున్నా సరే ఓన్లీ హ్యూమన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కాదు, హ్యూమన్స్, యానిమల్స్, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని
you come out with a policy which also looks at the health of animals, health of other species around our environment, in our environment. ఎందుకంటే ఎవరికి వచ్చినా సరే వేరే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాం కాబట్టి. అందుకని ఇక్కడ ఏం రాశారంటే ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ హెల్త్ని అర్థం చేసుకొని మనం ఏం చేయాలంటే దాన్ని పాలసీ డిస్కోర్సెస్ ఓన్లీ మాటల్లోనే కాదు, మేడ్ ఫంక్షనల్, చేతల్లోకి తీసుకురావాలి, ఫంక్షనల్ చేయాలి. 5వ సలహా ఏం చెప్పారు? డెడికేటెడ్ ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్ సిస్టమ్, సిఆర్విఎస్ సిస్టమ్ని తీసుకురావాలి. అండ్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏ కాజ్ వల్ల చనిపోయాడు అనే డేటా కూడా మనం రికార్డ్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి డేటా కూడా ఉండాలి, వాళ్ళ యొక్క హెల్త్ డేటా అనేవి కూడా క్యాప్చర్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ ఉంటేనే మనం సాధించగలుగుతాము. ఇంకా చివరికి 6వది, ఇట్ ఈస్ టైమ్ టు ఎన్షూర్ కోఆర్డినేటెడ్ యాక్షన్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ ఆల్సో. ఒక గవర్నమెంట్కి లోకల్ గవర్నమెంట్తో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి యాక్షన్ ప్లాన్స్ తయారు చేయాలి పబ్లిక్ హెల్త్ కోసం మరియు డిసీజ్ సర్వేలెన్స్ కోసం. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే చెప్పిందో, హెల్త్ కోసం ఏవైతే అలొకేషన్స్ ఇచ్చిందో ఆ ఫండ్స్ అన్ని కూడా అందేలాగా, ఆ పర్టికులర్ పర్పస్ కోసం ఖర్చు పెట్టేలాగా చేయాలని చెప్తున్నారు. ఈ లాస్ట్లో చూడండి, చెక్ ద రైట్ పంప్. ఇక్కడ రైట్ పంప్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి స్టార్టింగ్ సెంటెన్స్ గుర్తుందా మీకు? స్టార్టింగ్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఒక కామన్ వాటర్ పంప్ వల్లే ఈ కలరా అనేది స్ప్రెడ్ అయిందని చెప్పారు. అలాగే ఇక్కడ వాటర్ పంప్, ఇక్కడ రైట్ పంప్ అంటే అర్థం ఏంటంటే ఏది మెయిన్ లీవర్, ఏది ఎక్కడి నుంచి డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి, సోర్స్ ఏది అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో వీటిని మనం అవాయిడ్ చేయొచ్చు. దే ఆర్ పార్ట్లీ అన్అవాయిడబుల్. కొన్నింటిని మనం అవాయిడ్ చేయలేం, డిసీజెస్ అనేవి వస్తాయి. వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంపార్టెంట్. ఒకటి రాకుండా ఆపడం, అన్నిటిని రాకుండా ఆపగలుగుతామంటే ఆపలేము, కానీ వచ్చిన వాటిని అవాయిడ్ చేయగలుగుతామా? ఎస్, దే ఆర్ పార్ట్లీ అవాయిడబుల్. ఎలా మనం అవాయిడ్ చేయగలుగుతాం వాటిని? చూడండి, బై అప్లయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎపిడమియాలజీ. ఈ ఎపిడమియాలజీ ప్రిన్సిపల్స్ని అప్లై చేయడం ద్వారా, ఇప్పుడు మీరు కోవిడ్-19 పరంగా తీసుకుంటే అందరూ ఒక దగ్గర ఉండకూడదు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మాస్కులు ధరించాలి. ఇవన్నీ ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎపిడమియాలజీ. గుమికూడకపోవడం, ఒక చోట ఉండకపోవడం, ఏంటిది మనకి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం, ఆల్ దీస్ ఆర్ ప్రిన్సిపల్స్. ఇలాగే మనం ఏ డిసీజ్ వచ్చినా సరే వాటిని చక్కగా అప్లై చేసి వీ కెన్ రెడ్యూస్ దేర్ ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావాన్ని మనం ఆపొచ్చు. సో సమ్ టైమ్స్ ఇక్కడ రాసే చూడండి, ద కంట్రోల్ ఆఫ్ ఎ డెడ్లీ డిసీజ్ కుడ్ బి యాజ్ ఈజీ యాజ్ ద రిమూవల్ ఆఫ్ హ్యాండిల్ ఆఫ్ ఎ వాటర్ పంప్. వాటర్ పంప్ ద్వారానే అక్కడ కొలరా అనేది వ్యాపించింది అనేది తెలుసుకున్నారు. సో అది రిమూవ్ చేస్తే పని తేలిపోయింది. సిమిలర్ గా ఎంత ఈజీగా కంట్రోల్ అయిపోయింది, ఇక్కడ కూడా అంతే. డిసీజ్ యొక్క సోర్స్ ఐడెంటిఫై చేసి ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకోగలిగి మనం దాన్ని ఫాలో అవ్వగలిగితే ఇమీడియట్ గా డిసీజెస్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అయితే విచ్ హ్యాండిల్ ఇట్ ఈస్ అనేది ఎలా తెలుస్తుంది? కోఆర్డినేటెడ్ యాక్షన్ ఉన్నప్పుడే. డిసీజ్ సర్వేలెన్స్ సిస్టము, రిజిస్ట్రేషన్ సిస్టము, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసినప్పుడే, ప్రిన్సిపల్స్ ని అప్లై చేసినప్పుడే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం సోర్స్ని, రైట్? అందుకని చెప్తున్నారు. సో ఇండియన్ పాలసీ మేకర్స్ అందరూ కూడా దీనిపైన ఫోకస్ చేయాలి, డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి. బికాస్ దే ఆర్ వెరీ కామన్ నౌ, చాలా కామన్ గా వచ్చేస్తున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఏ క్లైమేట్ చేంజ్ నెరేటివ్ దట్ ఇండియా కెన్ స్టియర్ అంటే ముందుండి నడిపించడం. స్టీరింగ్ వీల్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ డైరెక్షన్. నెరేటివ్ అంటే ఒక స్టోరీ లాగా. క్లైమేట్ చేంజ్ కథ, ఇండియా సంథింగ్ దట్ ఇండియా కెన్ స్టియర్ అంటే డైరెక్ట్, ముందుండి నడిపించగలుగుతుంది, చేసే అవకాశం ఉంది. ఏంటో సార్ చూద్దాం. ఇందులో మీకు కొంచెం టెర్మినాలజీ వస్తుంది. ఈ టెర్మినాలజీ కామన్ గా రిపీట్ అవుతూ ఉంటాయి, మీరు వింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ వచ్చి గ్లాస్గో COP26. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది కాప్. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? UNFCCC, యునైటెడ్ నేషన్స్. చెప్పండి దీని ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. UNFCCC యొక్క ఫుల్ ఫామ్ అనేది కామెంట్స్ లో రాయండి. COP1 ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందో కూడా మెన్షన్ చేయండి. COP1 ఫస్ట్ కాప్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది మీరు మెన్షన్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ లో మెంబర్స్ గా ఉన్న అన్ని కంట్రీస్ కూడా ఇందులో కూడా చెప్పేస్తాను ఫుల్ ఫామ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా మెంబర్స్ గా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన అంశాలు డిస్కస్ చేయడానికి దే కండక్ట్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దాన్ని ఒక్కొక్క ఇయర్ COP1, COP2, COP3, COP4 అని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతున్నది COP26. ఎక్కడ జరుగుతుందంటే గ్లాస్గోలో జరుగుతుంది. సో దిస్ ఆఫర్స్ ఎ ఛాన్స్ టు అప్డేట్ ఇట్స్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్.
ఎన్డీసీ లేదా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఈ కాప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బాగా ఫేమస్ మీకు తెలిసింది 2015లో వచ్చిన ప్యారిస్ అగ్రిమెంట్. ఇది కాప్ 20 15 కాప్ 15 ఏమో 2009లో వచ్చింది. సో కాప్ 21 ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చేసి మీకు కాప్ 21. నాకు నెంబర్స్ గుర్తుండవు, మీరు ఒకసారి చూడండి మీరు కూడా. కాప్ 21. ఎస్, కాప్ 21 ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చేశారంటే, ప్రపంచ దేశాలు క్లైమేట్ చేంజ్ అనేది బాగా పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ పెరిగిపోతుందని చెప్పి ప్రతి దేశం కూడా స్వచ్ఛందంగా, అందుకే రాశారు నేషనల్లీ డిటర్మైన్డ్. మీ అంతటి మీరే చెప్పండి మీరు ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఎంత తగ్గిస్తారో. అలాగే కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటంటే, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేవి అంటే ఫారెస్ట్ కవర్ ఎంత ఇంప్రూవ్ చేస్తారు అని చెప్పి, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఎంత జనరేట్ చేస్తారు, సోలార్ ఎనర్జీ లాంటివి అని ప్రతి కంట్రీ కూడా ఇట్ హ్యాస్ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్ అండ్ సబ్మిట్. నేషనల్లీ డిటర్మైన్డ్, అందరికీ సేమ్ ఎవరు, ఒక దేశానికి వేరు ఉంటాయి. ఏ దేశం ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళని అడిగారు. ఈ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ మనం అప్డేట్ చేయాలని చెప్పి ఆథర్ అంటున్నారు. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇందులో మీకు స్టార్టింగ్లో ఏమి ఇచ్చారంటే కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. చూడండి ఒకసారి. మీకు ఇండియా ఏమో 1901 నుంచి 2018 మధ్యలో 0.7 డిగ్రీ సెంటిగ్రేడ్ మన భారతదేశం యొక్క టెంపరేచర్ అనేది పెరిగింది. 2010-19లోనే 0.36 డిగ్రీ సెంటిగ్రేడ్ హయ్యర్ మీన్ టెంపరేచర్ అనేది ఉంది. కంపారిటివ్గా అంత ఎక్కువ ఉంది. అప్పటి వరకు ఉన్న యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. మనకి హీట్ వేవ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం ఇండియా మే ఎక్స్పీరియన్స్ 4.4 degrees రైజ్ బై ఎండ్ ఆఫ్ ది సెంచరీ. ఈ శతాబ్దం ఎండింగ్కి 4.4 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు చూడండి. గత 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్స్ లో 2 ఇండియాలోనే జరిగాయి. సైక్లోన్ ఆంఫన్ ఇండియాలోనే వచ్చింది, అలాగే మనకి ఈ సైక్లోన్ తౌక్తే కూడా ఇండియాలోనే వచ్చింది. ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్లైమేట్ చేంజ్ అనేది ఎంత డేంజరస్, దానివల్ల ఇండియా ఎంత నష్టపోతుంది అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఇండియా ఏం చెయ్యాలి, ఏం కమిట్ చేసింది, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి. ఇంకొక ఆస్పెక్ట్ కూడా రాశారు, రైజింగ్ ఐడిపి అంటే చూడండి, ఐడిపి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పాపులేషన్. అంటే అర్థం ఏంటి, ఒక ప్రాంతంలో వరదలు వచ్చాయి అనుకోండి, కేదార్నాథ్లో వరదలు వచ్చాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. వరదలు వచ్చేసరికి ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇట్ మీన్స్ దే ఆర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ దేర్ లొకాలిటీ. అలాగే కొన్ని ప్లాట్యూస్లో, పీఠభూమి ప్రాంతాల్లో కరువు వస్తుంది. వర్షాలు సరిగ్గా పడక, నీటి అవైలబిలిటీ లేక, పంటలు సరిగ్గా పండక కరువు వస్తుంది, డ్రౌట్ వస్తుంది. దానివల్ల కూడా ఆ ప్రాంతాలు వదిలేసి వేరే ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎక్సెస్ రెయిన్స్ వల్ల వెళ్ళిపోతున్నారు కొన్ని చోట్ల, అలాగే కొన్ని చోట్ల వచ్చేసి కరువు కాటకాల వల్ల వెళ్ళిపోతున్నారు. వీటిని ఏమంటాం, ఐడిపి, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పాపులేషన్స్ అంటాం. ఇవన్నీ పెరిగిపోతున్నాయి, రైజింగ్ డ్యూ టు డ్యామేజింగ్ క్లైమేట్ ఈవెంట్స్. ఈ క్లైమేట్ ఈవెంట్స్ వల్ల ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అవన్నీ దానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకు ఈ పారాగ్రాఫ్లో రాశారు. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, మన పాలసీస్ అయితే బాగున్నాయి, ప్రాక్టీసెస్ అయితే బాగాలేవు. పాలసీ అనేది మనకి థియరీ ప్రకారం, ప్రాక్టీస్ అనేది ఇన్ రియాలిటీ మనం ఎంత చేస్తున్నాము అనేది ప్రాక్టీస్. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చూడండి. ఇండియా హెల్డ్ ది టాప్ 10 పొజిషన్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఇన్ ఎ రో ఇన్ 2020's క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత బాగా, అంటే రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ ఎలా ఉంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఎంత ఏమైనా తగ్గించారా, గ్రీన్ టెక్నాలజీస్ యూసేజ్ పెరిగింది, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో కంట్రీస్ని ఎవాల్యుయేట్ చేసి ర్యాంకింగ్ ఇస్తున్నారు. దాంట్లో 10th పొజిషన్లో ఉంది. అంటే ఇండియా ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. ఇంకా చూడండి, ద కంట్రీ రిసీవ్డ్ క్రెడిట్ అండర్ ఆల్ ఆఫ్ CCI's పర్ఫార్మెన్స్ ఫీల్డ్స్ ఎక్సెప్ట్ రెన్యూబుల్ ఎనర్జీ వేర్ ఇండియా పర్ఫార్మ్డ్ మీడియం. అన్ని పారామీటర్స్ లో కూడా ఇండియా బాగా పర్ఫార్మ్ చేసింది. ఒక్క రెన్యూబుల్ ఎనర్జీ అనే పారామీటర్ తప్పితే మిగిలిన అన్ని పారామీటర్స్ లో కూడా ఇండియా పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఇట్ హాస్ రిసీవ్డ్ క్రెడిట్, అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది అని అర్థం. ఒక్క దీంట్లోనే వెనకబడింది. మీకు ఈ విషయం చెప్పాను. మనకి COP 21లో ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా ఏం చెప్పారు, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ని ఇండియా అనౌన్స్ చేసింది. ఏమని చెప్పింది ఇండియా, మన ఎమిషన్స్ ఇంటెన్సిటీని తగ్గిస్తాము, బై 33 to 35% తగ్గిస్తామని చెప్పారు.
ఎలా అలాగే గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ని అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ని పెంచుతాము ఎంతకి 40% ఆఫ్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిక్ పవర్. ఓవరాల్ పవర్లో 40% రెన్యూవల్ ఎనర్జీస్ నుంచే తీసుకొస్తామని కూడా ఇండియా శపథం చేసింది. ఓకే, ప్రతిజ్ఞ చేసింది. సో అలాగే ఇండియా 2015లో COP21లోనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఫ్రాన్స్తో కలిపి కోఫౌండ్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ కోఫౌండ్ చేసింది అందరూ ఉన్నారు కానీ ఇండియా అంత బాగా పర్ఫామ్ చేయలే. ఇండియా పర్ఫార్మ్డ్ ద లీస్ట్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అకార్డింగ్ టు CCPI పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా కోఫౌండర్ ఫస్ట్ మీటింగ్ కూడా అది భారతదేశంలో ఢిల్లీలోనే జరిగింది. అయినప్పటికీ కూడా ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ రెన్యూబుల్ ఎనర్జీలో అంత గొప్పగా అయితే లేదు. రైట్, ఇప్పుడు COP15 కోపెన్హాగన్లో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటది 2 degrees సెంటిగ్రేడ్ టార్గెట్. చూడండి, ప్రీ ఇండస్ట్రియలైజేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రీ ఇండస్ట్రియలైజేషన్ రావడానికి ముందు ఎంతైతే టెంపరేచర్ ఎక్స్ ఉందనుకోండి దానికి ప్లస్ మాక్సిమం 2 degrees సెంటిగ్రేడ్. అంటే ఓవరాల్ టెంపరేచర్ అనేది దీనికంటే తక్కువ ఉండాలి. ప్రీ ఇండస్ట్రియల్ టెంపరేచర్కి ఓన్లీ 2 degrees వరకు మాత్రమే పెరిగేలాగా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని అర్థం. అర్థమైందా? అంతకంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ జరగకూడదని కోపెన్హాగన్లో అనుకున్నారు. అదే COP21 ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే 1.5 degrees సెంటిగ్రేడ్కి పెంచకుండా చూసుకోవాలని చెప్పి COP21లో అనుకున్నారు. ఇది అచీవ్ చేయడం అనేది పాసిబులే అంటున్నారు. రైట్, అది పాసిబులే. కానీ కంప్లీట్గా ఏవైతే NDCs మనం చెప్పామో, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతుందా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అని చెప్పి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్యారిస్ అగ్రిమెంట్లో మన గవర్నమెంట్ ఏదైతే ఒప్పుకుందో, NDC టార్గెట్ ఒప్పుకుందో, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఒప్పుకుందో, అది అచీవ్ చేయాలంటే ఇండియా 25 million to 30 million hectares ఆఫ్ ఫారెస్ట్ కవర్ తీసుకురావాలి. అంటే ఫారెస్ట్ కవర్ వల్ల ఉపయోగం ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ కార్బన్ సింక్. కార్బన్ సింక్ అంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకుంటుంది. మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి, చాలా కామన్గా వస్తాయి మీకు. నెట్ జీరో అంటారు, నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో అంటే అర్థం ఏంటంటే జీరో ఎమిషన్స్ అని కాదు. Let us say you are emitting X tons of carbon dioxide into the atmosphere. At the same time, you are also absorbing X tons of carbon dioxide from atmosphere. ఎలా అబ్జార్బ్ చేసుకుంటాం? ఎవరు అబ్జార్బ్ చేసుకుంటారు? చెట్లు అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఎంత ఎమిట్ చేస్తున్నామో అంత అబ్జార్బ్ చేసుకున్నాం అనుకోండి, మన యొక్క ఎమిటింగ్ ఏమవుతుంది? నెట్ జీరో అవుతుంది. అలా కాకుండా అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ ఉంది, ఎమిట్ చేసేది తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వీ హ్యావ్ క్రెడిట్స్. వీటినే కార్బన్ క్రెడిట్స్ అంటారు. అర్థమైందా? కార్బన్ క్రెడిట్స్ అని చెప్పి అంటారు. అంటే మనం అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేది తక్కువ ఉంది అని. సో అది మనం అచీవ్ చేయాలి అంటే కార్బన్ సింక్ పెరగాలి అంటే ఇన్ని హెక్టార్స్, మిలియన్ హెక్టార్స్ యొక్క ఫారెస్ట్ కవర్ పెట్టాలి. చూస్తుంటే అది పాసిబుల్ కాదు. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న ఫారెస్ట్ కవర్లో అది 1/3. అంటే ఇప్పుడు ఎంత ఉందో దాంట్లో 1/3 2030 కల్లా ఎన్ని సంవత్సరాలు మిగిలింది? 9 సంవత్సరాల్లో చేయాల్సి ఉంటుంది. ఇది జరిగేలా లేదు. ఇట్ సీమ్స్ ఇండియా హ్యాస్ ఓవర్ ప్రామిస్డ్. తను చేయగలిగే దానికంటే ఎక్కువ ప్రామిస్ చేసేసినట్టుగా కనిపిస్తుందని చెప్పారు. ఇది ఇప్పటి వరకు ఉన్న కథ. ఇప్పుడు COP26 అనేది జరుగుతుంది గ్లాస్గోలో. ఈ గ్లాస్గోలో జరిగే COP26 అనేది ఏ రకంగా ఇండియాకి ఇంపార్టెంట్? మనం ప్యారిస్ అగ్రిమెంట్లో NDCsని మనం చెప్పాం. ఆ NDCsని అచీవ్ చేయగలిగామా లేదా అని రిఫ్లెక్ట్ చేసుకోవడానికి, టు లుక్ బ్యాక్ ఆన్ ద టార్గెట్స్. ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, ఎంతవరకు వచ్చామని చూసుకోవడానికి COP26 అనేది ఒక ఆపర్చునిటీ మనకి ఇస్తుంది. ఇంకా 2027 కల్లా ఇండియా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అయిపోతుంది. సో గ్లోబల్ క్లైమేట్ చేంజ్కి మన కంట్రిబ్యూషన్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇండియా తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ అలోక్ శర్మ అనే వ్యక్తి COP26 యొక్క ప్రెసిడెంట్, ఈయన ఏమంటున్నారంటే, చూడండి, ఇండియా షుడ్ డెలివర్ మోర్ అంబిషియస్ NDCs ఫర్ 2030 అని చెప్పన్నారు. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన దానికంటే ఇంకా అంబిషియస్గా మీరు తీసుకురావాలని చెప్పి ఆయన చెప్తున్నారు. రైట్. సో అందుకనే ఇక్కడ ఇంకో విషయం కూడా రాశారు. బీయింగ్ వన్ ఆఫ్ ద అబ్జర్వర్ స్టేట్స్ ఆఫ్ ది క్లైమేట్ వల్నరబుల్ ఫోరం, CVF లో ఇండియా వన్ ఆఫ్ ది అబ్జర్వర్ స్టేట్స్. క్లైమేట్ వల్నరబుల్ ఫోరం అంటే ఏ రాష్ట్రాలు అయితే, ఏ దేశాలు అయితే క్లైమేట్ చేంజ్ వల్ల డిస్ప్రపోర్షనేట్ గా ఎఫెక్ట్ అవుతున్నాయో. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు కొన్ని దేశాలకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి, అవి మునిగిపోయే ప్రమాదం ఉంది.
మాల్దీవ్స్ ఇంకొక 50 సంవత్సరాల్లో ఉండదని చెప్పి కూడా అంటున్నారు. అంటే కంప్లీట్గా మునిగిపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఐలాండ్ నేషన్స్కి దాని మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అలాగే సముద్ర తీరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్కి ఇంపాక్ట్ ఏమో తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్, 3 వైపులా కూడా ల్యాండే ఉంటుంది, దానికి ఇంపాక్ట్ ఏమి ఉండదు. సముద్ర తీరం ఉన్న కంట్రీస్కి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా ఇంపాక్ట్ ఎక్కువ ఉండే కంట్రీస్ క్లైమేట్ వల్నరబుల్ ఫోరం అని చెప్పి క్రియేట్ చేశాయి. దాంట్లో ఇండియా ఒక స్టేట్. అలాగే COP26లో కూడా ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్. సో అందుకని ఇండియా ఏం చేయాలి, తన గ్లోబల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తను లీడ్ చేయాలి. అందుకని అసలు స్టియర్, ఇండియా ముందుండి నడిపించాలి. ఈ నడిపించడం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ లెవెల్లో మనకి గౌరవం పెరుగుతుంది. దాంతో పాటు ఇండియా హ్యాస్ ద ఆపర్చునిటీ టు నాట్ ఓన్లీ సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఫర్దర్ క్లైమేట్ డిజాస్టర్స్ బట్ ఆల్సో బి ఏ లీడర్ ఇన్ ద పాత్ టు క్లైమేట్ చేంజ్. ఇండియా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా సఫర్ అవుతుంది, దాని నుంచి తను కాపాడుకోగలుగుతుంది, మరియు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ప్రివెన్షన్కి వెళ్ళే దారిని లీడ్ చేయగలుగుతుంది. ఇట్ కెన్ లీడ్ ద వే అని అర్థం. సో అల్టిమేట్గా ఏం చెప్పారంటే సింపుల్ అమ్మా. కాప్, ఇక్కడ మీకు 3 పదాలు వచ్చాయి చూడండి. COP15 కోపెన్హాగన్, COP21 ప్యారిస్ అగ్రిమెంట్, COP26 గ్లాస్గో. ఇక్కడేమో 2 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకూడదు టెంపరేచర్ అని అనుకున్నారు. ఇందులో ఏమో 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే పెరగకూడదు అని చెప్పి అనుకున్నారు. దీంట్లోనే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కూడా వచ్చాయి. ప్రతి దేశాన్ని అడిగారు, యూ కమ్ అవుట్ విత్ యువర్ ఓన్ టార్గెట్స్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. దాంట్లో ఇండియా ఏం చెప్పిందంటే, మేము 2030 కల్లా మేము జనరేట్ చేసే టోటల్ పవర్లో 40% రెన్యూబుల్ ఎనర్జీలో ఉండేలా చేస్తామని చెప్పింది. ఎమిషన్స్ ఇంటెన్సిటీ 33 to 35% తగ్గిస్తామని కూడా చెప్పింది. కార్బన్ సింక్ కూడా పెంచుతామని కూడా చెప్పింది. అన్ఫార్చునేట్లీ అంత లెవెల్లో చేయలేకపోతుంది అని చెప్పారు. ఇప్పుడు COP26 మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి, 21లో మనం ఏవైతే చెప్పామో వాటిలో మన ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది అని చూడడానికి ఒక ఆపర్చునిటీ మనకి కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఇంకా అంబిషియస్ NDCsని పెట్టుకొని వాటిని ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేసి ఇండియా గ్లోబల్ లీడర్ అవ్వాలి ఇన్ ద ఫైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్. దీనివల్ల గ్లోబల్ లెవెల్లో ఇండియా గౌరవం పెరుగుతుంది, ప్లస్ ఇండియా తనను తాను కూడా కాపాడుకోగలుగుతుంది అని అర్థం. లాస్ట్ ఆర్టికల్ ఫర్ ద డే, మేక్ డిపార్ట్మెంట్ స్మార్ట్ ఫస్ట్. చాలా ఈజీ ఆర్టికల్, సింపుల్ ఆర్టికల్. ఇట్ టాక్స్ అబౌట్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిజిటైజేషన్. అది సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని కూడా ఎలక్ట్రానిక్ గా రన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డెత్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి, యూ డోంట్ నీడ్ టు గో అండ్ సబ్మిట్ అన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్లో లాగిన్ అయ్యి అప్లై చేసే, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకో, దెన్ దెర్ ఈజ్ ఈ గవర్నెన్స్. బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఆన్లైన్లో అప్లై చేయి, ఆన్లైన్లో డౌన్లోడ్ చేయి, ఈ గవర్నెన్స్ ఉన్నట్టే. ఏ పని కావాలన్నా కంప్యూటర్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మనం చేయగలుగుతుంటే వీ హ్యావ్ ఈ గవర్నెన్స్ అని అర్థం. ఈ గవర్నెన్స్ ఉంటే ఏమవుతుందంటే లోకల్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మధ్యవర్తులు గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి కరప్షన్ అనేది తగ్గుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది, ఏం కావాలన్నా మనకి వెబ్సైట్స్లో కనిపిస్తాయి, పనులు తొందరగా తీరుతాయి, రెడ్ టేపిజం ఎఫెక్ట్ ఉండదు. రెడ్ టేపిజం అంటే ఏ పని కావాలన్నా 10 గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. సో అందుకని ఏం చెప్తున్నారంటే, మేక్ డిపార్ట్మెంట్స్ స్మార్ట్ ఫస్ట్. ఫస్ట్ మనం ఇండియా టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ స్మార్ట్ సిటీస్. స్మార్ట్ సిటీస్ కావాలి అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్స్, ఆ సిటీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటిని స్మార్ట్ చేయండి, స్మార్ట్ సిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవన్నీ జరగాలంటే వీ హ్యావ్ టు పే అటెన్షన్ టు బేసిక్స్ మీద దృష్టి పెడితే జరుగుతాయని చెప్పి అంటున్నాం. రైట్, ఇక్కడ చూడండి, ఏ స్మార్ట్ సిటీ రిక్వైర్స్ గుడ్ డేటా టు ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్. సరైన డెసిషన్ మేకింగ్ జరగాలంటే మనకి డేటా ఉండాలి. డేటా పేపర్ల మీద ఉందనుకోండి, ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్, వీ కెన్ యూజ్ ద డేటా అండ్ దెన్ డిసైడ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. LTX క్లాసెస్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో మనం ఏం చేస్తామంటే, డైలీ మాకు ఎన్ని కాల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలామంది, నా ఎడిటోరియల్స్ చూసేవాళ్ళు, సాయిరామ్ సార్ హిందూ అనాలిసిస్ చూసేవాళ్ళు ఏం చేస్తారంటే, నచ్చింది అనుకోండి, కంటెంట్ బాగా చెప్తున్నారు సార్ అనుకున్నప్పుడు నేను ఇస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తారు. మనం ఈ నెంబర్ రోజు నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేసి మేడం ఫీజు ఎంత అని అడుగుతారు. ఇలా ఎవరెవరు కాల్ చేసినా సరే వాళ్ళ డేటా, వాళ్ళ నేము, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మన సాఫ్ట్వేర్లో రికార్డ్ చేస్తాం. ఏ రోజు కాల్ అయితే అది మన పేపర్ మీద రాయడం అనే కాన్సెప్ట్ ఉండదు. మీరు ఎవరికి కాల్ చేసినా వాళ్ళు సాఫ్ట్వేర్లో రికార్డ్ చేస్తారు. ఒక మంత్ అయింది అనుకోండి, ఇలా మనకి ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి నేను చూస్తాను. ఐ లుక్ ఎట్ ఎంక్వైరీస్. ఓకే, లెట్ us say we have got 200 ఎంక్వైరీస్. ఫైనల్గా అడ్మిషన్స్ ఎన్ని అయ్యాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, లెట్ us say 100 అడ్మిషన్స్. ఈ డేటా నాకు ఏం చెప్తుంది? ఐ హ్యావ్ ఎ కన్వర్షన్ ఆఫ్ 50%. అంటే నాకు కాల్ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు. అర్థమవుతుందా? సో దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి? ప్రతి నెల కూడా నేను ఎస్టిమేట్ చేయగలుగుతాను.
బై 15th of this month, let us say I have only 100 ఎంక్వైరీస్. సో దాన్ని బట్టి ఓకే 15 డేస్కి 100 ఎంక్వైరీస్ వచ్చి ఇంకో 15 డేస్కి 200 రావచ్చు. మోస్ట్లీ వి మైట్ ఎండ్ విత్ 100 అడ్మిషన్స్ దిస్ మంత్ అనే ఎక్స్ట్రాపోలేషన్ నేను చేయగలుగుతాను. అలాగే డేటాలో కూడా ఏజ్ డేటా కూడా తీసుకున్నాం అనుకోండి. కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారా, లేకపోతే వేరే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారా, ఫస్ట్ టైమర్స్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారా, ఎలాంటి వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్నారు అనే విషయాలు కూడా తెలుస్తాయి. ఇది తెలిసినప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్ ఎవరెవరు ఫాలో అవ్వట్లేదు వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రామ్స్ మనం చేయాలి, ఎటువంటి వీడియోస్ చేయాలి అని ఆలోచన చేయడం కుదురుతుంది. ఇవన్నీ కూడా అంటే ఈ డేటా నుంచి డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్స్టిట్యూట్లో నేనేం చేస్తానో మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాను. అలాగే గవర్నమెంట్ కూడా వెన్ ఇట్ టేక్స్ డేటా, వెన్ ఇట్ హ్యాస్ డేటా ఇట్ కెన్ డిసైడ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్ అనమాట. అలా సో ఇది రావాలంటే మనకి స్మార్ట్ సిస్టమ్స్ ఉండాలి. అలాంటి డేటాని బై డిఫాల్ట్ చేసేవాళ్ళంటే ఫస్ట్ పేపర్లో రాసి తర్వాత మరి కంప్యూటర్లో పెట్టి అలాంటి డైరెక్ట్గా కంప్యూటర్లోనే మొత్తం అంతా డేటాని క్యాప్చర్ చేసేవాళ్ళు కావాలి. సో ఇవన్నీ జరగాలి అంటే ఇక్కడ ఏం రాశారంటే చూడండి, ఇట్ విల్ బి వన్ ఫంక్షన్ ఎట్ ఏ టైమ్, దెన్ వన్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఫైనల్లీ బిల్డింగ్ అప్ టు ది సిటీ యాజ్ ఎ హోల్. ఇక్కడ మీరు ఇది మొత్తం సిటీ అమ్మ. సిటీలో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3 అంటే డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీస్ అనుకోండి. ప్రతి డిపార్ట్మెంట్కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4. ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ సర్వీసెస్. సో ప్రతి ఒక్క సర్వీస్ని మీరు డిజిటైజ్ చేయండి. సో అప్పుడు నీకు కంప్లీట్ డిపార్ట్మెంట్ డిజిటైజ్ అయిపోతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అలా డిజిటైజ్ అయిపోతే అప్పుడు ఓవరాల్గా సిటీ కూడా డిజిటల్ అయిపోతుంది, ఈ గవర్నెన్స్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ అదే రాశారు, ఈ పారాగ్రాఫ్లో రాసిందంతా అదే. సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది ఏంటంటే మీకు 3 ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఈ డిజిటల్ టెక్నాలజీస్ అప్లై చేయాలంటే 3 డొమైన్స్. ఒకటి ప్రాసెసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సిటిజన్ సెంట్రిసిటీ. మనం చేసే ప్రతి పని కూడా ఆన్లైన్లో జరగాలి. చిన్న బిహేవియరల్ చేంజ్ అనేది అవసరం. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ పేపర్ పెన్ వాడడం అనేది అలవాటు. వాళ్ళు ఏం చేయాలి, దే హావ్ టు స్విచ్ ఫ్రమ్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ అండ్ యూజింగ్ డిజిటల్ టూల్స్ అండ్ సిస్టమ్స్. మార్పు అనేది రావాలి. రియాలిటీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ పేపర్ మీద రాసి తర్వాత దాన్ని మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. దీనివల్ల ఏమవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ ఎర్రర్స్ అవుతాయి, మ్యానిపులేషన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎవరన్నా మనకి రాగానే పెన్ను రాసి తర్వాత దీన్ని మళ్ళీ కంప్యూటర్లో పెట్టడం వల్ల ఏమవుతాయంటే డేటాని అప్డేట్ చేసేటప్పుడు తప్పులు జరగవచ్చు. డైరెక్ట్గా వచ్చేటప్పుడే మీరు కంప్యూటర్లో పెట్టారనుకోండి ఎర్రర్స్ అనేవి తప్పుతాయని చెప్పి రాశారు. ఇంకా ఏంటంటే ఎంప్లాయీస్కి మనం ఫస్ట్ ఈ డిజిటల్ టెక్నాలజీస్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటనే చెప్పాలి. అందుకే రాశారు సిటీ లీడర్స్ మస్ట్ యూజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అండ్ ఇన్సెంటివ్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటని చెప్పాలి, ప్లస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి, మీరు అన్ని డిజిటల్గా మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దే కెన్ డెమాన్స్ట్రేట్ ద టైమ్ సేవ్డ్ అండ్ ఈజ్ ఆఫ్ వర్క్ గెయిన్డ్ వెన్ డిజిటల్ టూల్స్ ఆటోమేట్ అవే రికార్డ్ క్రియేషన్ అండ్ రిట్రీవల్. అర్థమైందా? దీని అర్థం ఏంటి, ఇవి చేయడం వల్ల ఎంత టైం సేవ్ అవుతుంది అనే విషయం అనేది డెమాన్స్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 11 hours సేవ్ అవుతుంది ఎప్పుడు డిజిటల్ సిస్టమ్ అడాప్ట్ చేయడం వల్ల. ఇలాంటివన్నీ చెప్పి హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఏమో ప్రాసెస్ అంటే అన్నిటినీ మనం చూడండి, మీకు ఎలా చెప్తానంటే ఐ ట్రై టు గో లిటిల్ స్లో. చాలా ఈజీ, ఇందులో ఏం పెద్ద మ్యాటర్ లేదు. 3 మాటలు చెప్పారు, ప్రాసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సిటిజన్ సెంట్రిసిటీ అని రాశారు. ప్రాసెస్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఒక మేనేజర్ని అనుకోని ఎల్టెక్స్ క్లాస్ అని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే భారతి మేడం కానీ ప్రత్యూష మేడం కానీ ఎంక్వైరీస్ ఎన్ని వచ్చాయి అనే విషయం వాళ్ళకి నేను ఫోన్ చేసి అడగను. ఎంక్వైరీస్ ఎన్ని వచ్చాయి నేను ఫోన్ చేసి అడగను. నేనేం చేస్తాను, ఐ విల్ లుక్ ఎట్ మై సిస్టమ్, నా సాఫ్ట్వేర్ చూస్తాను. సిస్టంలో 15 ఎంక్వైరీస్ కనిపిస్తున్నాయి, వాళ్ళు అడిగితేనేమో 30 వచ్చాయి అన్నారు. సో ఐ విల్ నాట్ కన్సిడర్ దిస్ డేటా. నాకు సిస్టంలో ఏది కనిపిస్తుందో అదే డేటా. ఎందుకు 15 వచ్చాయి, మీరు ఏం చేస్తున్నారని వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేస్తాను. నేను క్వశ్చన్ చేసేటప్పుడు ఏమవుతుంది, దే విల్ ట్రై టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దమ్ ఆన్ ఏ నోట్బుక్లో మెన్షన్ చేయడం మానేసి ప్రతిదీ సిస్టంలో పెట్టడం మొదలెడతారు. ఇది ప్రాసెస్. అంటే మన ప్రాసెస్ పెట్టేటప్పుడే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ మనం రివ్యూ చేసేటప్పుడే మాట్లాడేటప్పుడే ప్రతిదీ కూడా సిస్టమ్ ద్వారా జరిగేటట్టు చేయాలి. అప్పుడు మనకి డిజిటైజేషన్ అనేది జరుగుతుంది. రెండవది ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్. ఇప్పుడు ఇది చెయ్యాలంటే నాకు ఎవరు చేస్తారు,
ఎంప్లాయీసే చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ సెన్సిటైజ్ చేయాలి. అంటే డిజిటైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది చెప్పాలి. ఈ రోజుకి వాళ్ళకి పేపర్ మీద రాసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది. కానీ పేపర్ మీద రాయకుండా దీంట్లో రాయడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటనేది వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఎగ్జాంపుల్స్తో చెప్పాలి, డిమాన్స్ట్రేట్ చేయాలి. చూడమ్మా అన్ని ఇలా రాసాము, మనకి తెలిసింది 200 ఎంక్వైరీస్ వచ్చాయి జూన్లో, 100 అడ్మిషన్లు అయ్యాయి అంటే మనకి 50% కన్వర్షన్ ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ వెరీ గుడ్ సైన్. ఏ కోచింగ్ సెంటర్కి ఇంత కన్వర్షన్ ఉండదు. 100 కాల్స్, 100 మంది ఫోన్లు చేస్తే 10 మంది 20 మంది జాయిన్ అవుతారు. మనకి 100 మంది కాల్ చేస్తే 50 మంది జాయిన్ అవుతున్నారు. అంటే అంత ట్రస్ట్ ఉంది మన ఆర్గనైజేషన్ పైన, స్టూడెంట్స్కి కంటెంట్ అంత నచ్చుతుంది అనే విషయం అనేది నేను నా ఎంప్లాయీస్కి చెప్పగలుగుతాను. అది చెప్పినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవి నాకు తెలియాలంటే వాళ్ళ డేటాని సిస్టంలో పెడితేనే అవుతుంది అనే విషయం తెలుస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అనే విషయం అనేది తెలుస్తుంది. రేపు పొద్దున్న వాళ్ళు ఫలానా 1వ తారీఖున ఒక అబ్బాయి కాల్ చేశాడు, అతనికి కాల్ బ్యాక్ చేయాలి అన్నారు అనుకోండి, పేపర్లో తిప్పాలి, ఎక్కడ రాశారు, ఏం పేపర్, ఆ పేపర్ ఉండొచ్చు, పాడైపోవచ్చు. కానీ సిస్టంలో డేట్ వైజ్ మనం తీసేయచ్చు. డేట్ వైజ్ తీసేసారు అనుకోండి, చక్కగా కాల్ చేయొచ్చు. సో తన పని కూడా సులువు అవుతుంది. ఈ విషయాన్ని హ్యూమన్ రిసోర్సెస్కి అంటే మన ఎంప్లాయీస్కి సెన్సిటైజ్ చేయాలి. ఇవి మొదటి 2 లీవర్స్. మూడోది వచ్చేసి సిటిజన్ సెంట్రిసిటీ. సిటిజన్ సెంట్రిసిటీ అని అర్థం ఏంటంటే మనం ఇదంతా చేస్తుంది దేనికోసం? అల్టిమేట్గా సిటిజన్కి బెటర్ సర్వీసెస్ అందించడానికి. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చాను నేను, మీకు అర్థం కావడం కోసం ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చింది, సిటిజన్కి బెటర్ సర్వీసెస్ అందించడమే కదా అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సిటిజన్కి ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ అందించాలి అండ్ బెటర్ క్వాలిటీ సర్వీస్ అనేవి ఇవ్వాలి. అందుకే ఇక్కడ రాశారు చూడండి, everything has to, all these internal reforms have to reflect in better experience and empowerment of citizens. Citizens ki better experience labinchali and they have to be empowered. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబు సుహాస్ 2015లో పుట్టాడు. 2015లో చెన్నైలో పుట్టాడు, అపోలో హాస్పిటల్లో పుట్టాడు. సో బేసిక్గా మీరు ఎక్కడ పుట్టినా సరే వీ నీడ్ సంథింగ్ కాల్డ్ బర్త్ సర్టిఫికెట్. బర్త్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. వీడు చెన్నై అపోలోలో పుట్టాడు కదా, అపోలో హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఆ డేటాని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్కి అందించారు. బాబు చిన్నప్పుడు ఏమవుతుందంటే పేర్లు ఉండకుండా ఏం చేస్తారంటే బేబీ ఆఫ్ అని చెప్పి రాస్తారు. బేబీ ఆఫ్ ప్రవీణ ఉన్న, మేడం పేరు ప్రవీణ, పుట్టగానే పేరు పెట్టం కదా, అందుకని బేబీ ఆఫ్ ప్రవీణ ఉన్న అని చెప్పి పెడతారు. సో ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఈ అపోలో హాస్పిటల్లో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్కి పంపించారు. ఏ రోజు పుట్టాడో కూడా హాస్పిటల్లో తెలుసు కదా, హాస్పిటల్లోనే పుట్టాడు కాబట్టి డేటా వెళ్ళిపోయింది. సో నేను బర్త్ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు నేను చెన్నై మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళలేదు, అపోలో వాడిని అడగలేదు. ఏం చేశాను, డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళాను, ఆ డేట్ తీసుకున్నాను, ఆ డేట్ ప్రకారం మనోడు రికార్డ్ ఉంది, డౌన్లోడ్ చేస్తాను, పని అయిపోయింది. సో ఇప్పుడు చూడండి నా పని ఎంత సక్రమంగా, ఎంత సులువుగా అయ్యిందో. ఎందుకు సులువుగా అయ్యింది? బికాజ్ అపోలో వాడు డిజిటల్గా క్యాప్చర్ చేశాడు, వాడు డిజిటల్గా వాళ్ళకి ట్రాన్స్మిట్ చేశాడు, వాళ్ళు డిజిటల్గా అప్డేట్ చేశారు. అన్నీ ఇలా డిజిటల్గా అప్డేట్ చేయడం వల్ల నేను హ్యాపీగా చెక్ చేసి నేను ఏ ఇల్లు కదలకుండానే నాకు బర్త్ సర్టిఫికేట్ అనేది వచ్చేసింది. దిస్ ఈజ్ సిటిజన్ సెంట్రిసిటీ అచీవ్డ్ త్రూ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ వల్ల ఎంత చక్కగా మనకి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అనేవి అందుతున్నాయి, ప్రజలందరికీ కూడా చాలా ఈజీగా తెలుస్తున్నాయి. మరి సిటిజన్ సెంట్రిసిటీ కావాలంటే యాజ్ అన్ ఇండివిజువల్ నాకు కూడా తెలియాలి, నాకు కూడా ఈ కంప్యూటర్స్ని ఉపయోగించి తెచ్చుకోవచ్చు అనే విషయం తెలియాలి. నేను ఇది తెలుసుకోకుండా మళ్ళీ ఆఫీసులు వెంట వెళ్ళి అప్లికేషన్ ఫామ్లు నింపుకొని ఉపయోగం ఉండదు. సో అవేర్నెస్ అనేది ఎంప్లాయీస్లో ఉండాలి, ప్రాసెస్లో ఉండాలి, సిటిజన్స్లో కూడా ఉండాలి. అందుకే ఇక్కడ మీకు ఈ ఆస్పెక్ట్ రాశారు చూడండి, ఇక్కడ ఏం రాశారు, ఈ పొటెన్షియల్ అనేది దేని మీద ఆధారపడుతుంది? అడాప్షన్ ఆఫ్ సిస్టమ్ బై లోకల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సిటిజన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడే పని అవుతుంది. అందరూ దీన్ని ఫాలో అవ్వడం వల్ల మంచి డేటా సెట్స్ అనేవి రెడీగా ఉంటాయి. వేరియస్ డిపార్ట్మెంట్స్ ఒకదానికొకటి కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ నాన్ గవర్నమెంటల్ పార్ట్నర్స్తో కూడా మనం కొలాబరేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మంచి ఎఫిషియెంట్ సిస్టమ్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం. దీని నుంచి స్మార్ట్ సిటీస్ అనేవి ఎమర్జ్ అవుతాయి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.